చెప్పండి డియర్. ఎయిర్పోర్ట్కి బండి పంపించు. ఎందుకు? ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఓ అలాగా. ఎవరిని పంపించాలి? రమేష్ని పంపు. రమేష్నా? ఓకే. అయ్యో బయలుదేరా, ఎయిర్పోర్ట్కి రమ్మంటున్నాడు. వర్కౌట్ కూడా చేస్తావా? నిన్ను తట్టుకోవాలంటే ఇలాంటివన్నీ చేయాలి కదా. ఒక రౌండ్ వేద్దామా? ముందుగా ఇల్లు చుట్టి చూడొచ్చా? షూర్. वाह सुपर है यार. वाह यार सुपर है. వీళ్ళెవరు? రా చెప్తానులే. సెకండ్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూలా? స్విమ్మింగ్ చేద్దామా? చివరిగా చేద్దాం రా. రమ్మంటుంటే టైం అవుతోంది కదా. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు? మీ అమ్మ నాన్ననా? అంతకన్నా ఎక్కువ. ఓ అయితే మీ అమ్మమ్మ తాతయ్య. నీ తెలివితేటలకు జోహార్. ఉండు చెప్తాను. ఈ ఇంటికి వాళ్లే ఓనర్స్. అయితే నువ్వు? నేను ఈ ఇంట్లో డ్రైవర్. డ్రైవర్? నేను నమ్మను. నమ్మట్లేదా? రా చెప్తాను. ఈ ఇంట్లోనే చాలా ఏండ్లుగా పనిచేసేవాడిని. ఈ హౌస్ ఓనర్ నా మీద ఎంతో ప్రేమగా ఉండేవారు. లక్ష్మి, లక్ష్మి. ఇదిగో వస్తున్నానండి. ఏం చేస్తున్నావు? త్వరగా రా, టైం అవుతోంది. వస్తున్నానండి. ఎప్పుడు చూసినా తొందరే. కోట్ తీసుకొస్తున్నావా? ఎందుకింత తొందరపడుతున్నారు? నిదానంగా వెళ్ళండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే అక్కడికి వెళ్ళి కోప్పడకూడదు. నిదానంగా మాట్లాడాలి, సరేనా? ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు. రీచ్ అయిన వెంటనే కాల్ చేయండి. చూసి జాగ్రత్తగా వెళ్ళండి. రమేష్ సార్, బండి రెడీయా? సార్ బండి క్లీన్ చేయడానికి లేట్ అయింది. మీ లగేజ్ ఆ బండిలో పెట్టాను సార్. వీడెప్పుడు ఇలాగేనండి, అన్నిట్లోనూ లేట్. సరే వదిలే, నేను చూసుకుంటా. వస్తాను. ఒకరోజు మా ఓనర్ బిజినెస్ విషయంగా ఫారిన్ ట్రిప్ బయలుదేరి వెళ్లారు. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఫారిన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి బయలుదేరి వచ్చారు. వచ్చిన వెంటనే కోపంగా లోపలికి వెళ్లారు. అసలేం జరుగుతుందో అర్థం కాక నేను గుమ్మం ముందు నిలబడి తప్పిస్తున్నాను. ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి కాసేపట్లో తన వైఫ్ను తీసుకుని లగేజ్తో బయటకు వచ్చారు. ఈ ఇంటి దస్తావేజులు, ఆయన కారు, డబ్బు అన్నీ ఇచ్చేసి ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోతున్నామన్నారు. ఆయన వెళ్ళింది కూడా నాకు పెద్దగా ఏమనిపించలేదు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు తన ఆస్తులు మొత్తం నాకు ఇచ్చి వెడతారని నేను అస్సలు ఊహించలేదు.
ఆ విధంగా ఈ బంగ్లా నాకు సొంతమైంది. అప్పటి నుంచి ఈ బంగ్లాని షూటింగ్కి అద్దెకిస్తున్నాను. బంగ్లానే ఇచ్చేసి వెళ్ళారా? జీ సచ్చి బోలియే క్యా హువా? రా చెప్తాను. వస్తాను. ఆయన ఫారిన్ బయలుదేరి వెళ్ళింది నిజమే, కానీ ఆ తర్వాత పైకిరా. ఏంటి అక్కడే నిలబడ్డావు? లోపలికి రావా? కొబ్బరి బండ ఒకటి ఇవ్వు. ఎవరికి రా ఇది? మీకే సార్. నా కోసమని కొబ్బరి బండం ఇస్తున్నావు, మరి నా భార్య? అంతా నాకు బాగా తెలుసురా నువ్వేం చేస్తున్నావు. ఇప్పుడు నేను తలుచుకుంటే కూడా నిన్నేవైనా చేయగలను. నిన్నేదో చేసి నేనెందుకురా జైలుకి వెళ్ళాలి? నిన్ను ఇలాగే వదిలేస్తే నీ చావు నువ్వే చేస్తావు. ఈ రెండు జరగకుండా ఉండడానికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. డబ్బు అంటే ఆశ లేని వాళ్ళు ఎవరు ఉండరురా. ఆ డబ్బు నువ్వే ఉంచుకో. దయచేసి నా భార్యను నాకు ఇచ్చేరా, నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నా భార్యని నీ జీవితంలోంచి తొలగించేయరా ప్లీజ్ రా. నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకో, నా భార్యను వదిలిపెట్టరా. సార్ అన్నీ నాకు ఇచ్చేసి మీరు ఎక్కడికి వెళుతున్నారు సార్? रमेश, कहाँ हो तुम रमेश? సరా సారా ఎక్కడికి వెళ్ళింది?
సరా 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 నిన్ను రమేష్ ఎక్కడున్నావు? సరా 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 రే బాబా, దెయ్యం సినిమాలో జరిగినట్టు నా బంగ్లాలో ఏమేమో జరుగుతున్నాయిరా. ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి నన్ను ఎలాగైనా కాపాడు ప్లీజ్ రా. ఏంటి బావా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫుల్ ఎంజాయ్. రే నా మాటలు వినిపిస్తున్నాయా లేదా? నేను బంగ్లాలో ఇరుక్కున్నాను రా. ఇక్కడ ఏమేమో జరుగుతుందిరా. ఏమీ అర్థం కావట్లేదు. వచ్చి కాపాడరా ప్లీజ్ రా. ఏంటి బావా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫుల్ ఎంజాయ్. రే ఆడుకోకు, నేను బంగ్లాలో ఇరుక్కున్నాను. ఏదైనా సాయం చేయి ప్లీజ్. ఏంటి బావా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫుల్ ఎంజాయ్. ఏంటి బావా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫుల్ ఎంజాయ్. ఏంటి బావా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫుల్ ఎంజాయ్. సార్ కంట్రోల్ రూమ్. అవును చెప్పండి సార్, నా బంగ్లాలో ఏమేమో జరుగుతున్నాయి సార్. ఏమీ అర్థం కావట్లేదు సార్. ఎలాగైనా కాపాడండి సార్ ప్లీజ్. చెప్పండి సార్ ఏం కావాలి? ఇడ్లీ దోశ పొంగల్ వడ. ఏంటి ఇడ్లీ దోశ పొంగల్ వడ? సార్ ఇది కంట్రోల్ రూమేగా? అవును సార్ చెప్పండి ప్రాబ్లం ఏంటి? సార్ నా బంగ్లాలో ఇరుక్కున్నాను సార్. ఇక్కడ ఏమేమో జరుగుతున్నాయి. ఏమీ అర్థం కావట్లేదు. ఒంటరిగా వచ్చి ఇరుక్కున్నాను. ఎలాగైనా కాపాడండి ప్లీజ్. చెప్పండి సార్ ఏం కావాలి? ఇడ్లీ దోశ పొంగల్ వడ, ఇడ్లీ దోశ పొంగల్ వడ, ఇడ్లీ దోశ పొంగల్ వడ, ఇడ్లీ దోశ పొంగల్ వడ. Oh my God! Wow! Beautiful house.
family members do you have? నేను ఒక్కనే ఉన్నాను. Wow, बहुत सुंदर. क्या बात है? भगवान आस्तिक है क्या तू? हाँ? సరే వెళదాం పద. బెడ్రూమ్ ఎక్కడుంది? పైన ఉంది. కళ్ళు తెరిచి చూడవే సారా. సారా సారా సారా. హే ఏమైంది సారా? హే ఏమైంది అడుగుతున్నానుగా. హే రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నావు, నేనే తీసుకొచ్చాను. సరిగాని నన్ను చూసి ఎందుకు అరిచావు? రేయ్ నువ్వే కదా గన్తో కాల్ చేసావు. ఎవరు? నేను. ఇక్కడ తుపాకీ ఎక్కడుందే? ఏంటి నీ దగ్గర తుపాకీ లేదా? అవునవును ఉంది. రేయ్ ఇంతసేపు నువ్వెక్కడరా వెళ్ళావు? దీన్నే ముందడిగితే నువ్వు ఎగతాళి చేశావు. రేయ్ ఈ బంగ్లా లోపల ఏదో ఉందిరా. మంచి పూజారిని తీసుకొచ్చి ఈ బంగ్లా చుట్టూ పూజ చేయించాలిరా. ఏమే మనమే ఇంటి నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఇందులో స్వామీజీని వేరే తీసుకురావాలా? సరే ఇప్పుడైనా చెప్పు, ఫస్ట్ నిన్ను వెతికినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? రే మనమిద్దరం బెడ్రూమ్ వెళ్ళాంకా, అప్పుడు బెడ్లో రొమాన్స్ చేస్తున్నప్పుడు నేను నిన్ను విడిచి చుట్టునప్పుడు తిరిగి చూసినప్పుడు బెడ్లో నువ్వు లేదు. నువ్వెక్కడా అని వెతికినప్పుడు చచ్చిపోయినలాగా పడుండావు. మందు ఫుల్లుగా తాగినందువల్ల తల తిరిగి పడ్డావని నీళ్లు వేసి నిన్ను లేపాను. ఆ హాఫ్ బాటిల్ మందు నువ్వు తాగలేదా? సో నువ్వు కూడా తాగలేదా? సరే కరెంట్ లేనప్పుడు నువ్వెక్కడ వెళ్ళావు? ఏంటి కరెంట్ కట్ అయిందా? కరెంట్ కట్ అయింది నీకు తెలీదా? తెలీదే, నాకు జ్యూస్ తీసుకొస్తానని కిచెన్కి వెళ్ళావుగా. Let me just make a lemon juice for you.
నువ్వు లేచి కిచెన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉండాలంటే నాకు భయం వేసింది. నేను కూడా లేచి నీ వెనకే వచ్చాను. కిచెన్లోకి వచ్చి చూస్తే నువ్వు కనిపించలేదు. నేను షాక్ అయిపోయాను. సరా 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 మళ్ళీ హాల్కి వచ్చి నేను వెతికి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావని ఆలోచిస్తున్నప్పుడు మేడ మీద నువ్వు అరవడం వినిపించింది. కంగారుగా పైకి వచ్చి చూశాను. సరా 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 పైకి వచ్చి చూస్తే సోఫాలో నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నావు. హే సరా 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 హే ఏమైంది సరా? నేను బెడ్రూమ్ నుంచి హాల్కు నేనే తీసుకొచ్చాను.